గాయన మాట పడుచుకుంటాడు ఆయన గాయన పడుచుకుంటారు ఎవడైనా వాళ్ళ పార్టీ వాళ్ళు పడుచుకోలేరు నేను అన్నాడా నన్ను ఏమన్నాడు కదా నేను బండి సంజయ్ మఠం పెట్టుకోవాలని అన్నాడట బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే నేను రాముని గురించి ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే మీ అయ్యా 24 గంటలు తాగి ఉంటాడు ఫామ్ హౌస్ ప్రగతి వల్ల మరి మీ అయ్యా ముఖ్యమంత్రిగా బాధ్యత అప్పచెప్పారు అప్పచెప్తే ఆ బాధ్యత నెరవేర్చకూడదు 24 గంటలు తాగి అంటే మీ అయ్యా బార్ పెట్టుకోవాలి మరి నువ్వు మొన్న ఏమన్నావు మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీ అన్నావు నువ్వు ఓ మసీదు వరకు నమాజ్ చేయని అంటున్నా దేశవ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ అయ్యా ఉప ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తాడు ఉప ఎన్నికలు ఉంటే బయటకు వస్తాడు అది కూడా అస్తస్థలో గుడ్లేదు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పడేస్తే ఏం మీకిరు 6 లక్షల కోట్లు అప్పు చేసి చేతికి ఇచ్చిపోయారు మీ అయ్యా మీ కుటుంబం అంతా కూడా ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పు ఏ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వము గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని నిధులు చెప్పాలని దమ్ముందా నీకు మేము చెప్తాం ఏ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు తీసుకొచ్చామో చెప్పడానికి మేము ధైర్యంగా ముందుకు వస్తున్నాం రామన్ మీ అయ్యాను బండి సంజయ్ బడి కట్టిండా గుడి కట్టిండా అనే యాదాద్రి కట్టినా అంటున్నాడు యాదాద్రిని వ్యాపార కేంద్రంగా చూసుకోవడానికి మూర్ఖుని నువ్వు నేను మళ్ళా చెప్తున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మేధావి చాలా పెద్ద మేధావి ప్లస్ కేసీఆర్ కొడుకు ఇద్దరు నాస్తికులు వీళ్ళు ఇట్లా బొట్టు పెడతారు అందరి ముందు నటిస్తారు బయటకు పోయి బొట్టు చూసుకుంటారు వీళ్ళు వాళ్ళిద్దరు అంతే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మే 99% ప్రజలు దేవుణ్ణి నమ్మని ఈ నాస్తికులకు ఓటేస్తారా ఆలోచించుకోండి ఇలా ఇక్కడ ఈ జిల్లానే కాదు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరువేయండు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరువేయండు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ పోటీ అభ్యర్థి ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు మాట్లాడాడు ఏమనంటే ఆయన మేధావితనమంతా పెద్ద మేధావిని చూపడుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన మాట్లాడే మాట ఒక్కటి తెల్ల కరీంనగర్కి ఉపయోగపడలే ఒక నేషనల్ హైవేకి పైసలు రాలే ఏ గ్రామానికి పైసలు రాలే ఏం రాలే ఆయన మేధావితనం అంతా కూడా మాట్లాడిన మేధావితనం అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్కి ఉపయోగపడ్డాయి అందుకే ఆయన ఈ జిల్లావుడు కాదు ఈ జిల్లా గురించి ఎప్పుడు మాట్లాడలే ఈ ప్రాంతమోడు కాదు కాబట్టి ఓడగొట్టిరు ఆయనను ప్రజలు గుర్తించి ఆలస్యంగా ప్రజలు గుర్తించారు ఇక లోకలోడు కాదు కాబట్టి ఆయన ఓడగొట్టాడు లోకలోడు కాకుండా పోటీ చేయొచ్చు ఏం అభ్యంతరం లేదు కానీ ఈ కనీసం ఈ పార్లమెంట్ నుంచి మాట్లాడలే ఎక్కడ తిరగలే అసలు ఆయన వాళ్ళ కార్యకర్తలు గుర్తుపట్టారు ఈయన కార్యకర్తలు గుర్తుపట్టాడు ఈయన కాబట్టి పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నది పక్క జిల్లాను తీసుకొచ్చి ఈ పార్లమెంట్ లో గతంలో ప్రజలు ఓడగొట్టినా కూడా ఈ ప్రాంతం వాడు కాదు అని ఓడగొట్టినా కూడా ఈ జిల్లాడు కాదని ఓడగొట్టినా కూడా మళ్ళీ ఆయన తీసుకొచ్చి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నది ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఆయనకి ఏం తెలుస్తుంది ఏం కొట్టాడతాడు మరి ప్రజలు ఆలోచించుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి మీకోసం కొట్టాడే అభ్యర్థి కావన్నా అభ్యర్థులు లేక వేరే ప్రాంతాలు తీసుకుని అభ్యర్థి కావన్నా ప్రజలు ఆలోచించుకోవాలి కేసీఆర్కే నమ్మకం లేదు సీఎం అవుతాను ఈయనకే చేస్తే కారు మొత్తం అదేది స్క్రాప్ అయిపోయింది నేను అంటున్నాడు కారు అట ఎన్ని సంవత్సరాలు నడిపినా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిపిన కారు సర్వీసింగ్ పోదంటే సర్వీసింగ్ కాదు మీ అయ్యా తాయి కారు నడిపితే అది గుద్దింది ప్రజలు తీసుకుపోయి అది ఇనుప సామాన్ అంతా కొనతట్లేదు అది ఇనుప సామాన్లో కొనతట్లేదు నీ కారు షెడ్ కాదు మొత్తం షెడ్ కూడా తీసుకుంటాడు రాదు తాగి డ్రైవింగ్ చేసింది కాబట్టి నీ కారు కొలాప్స్ అయింది కళలు గాను నీకు అంతే మళ్ళా దళితుడు ముఖ్యమంత్రి చేస్తానం అని ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను కళలు అన్నాడు కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మళ్ళా కనీసం ఈసారన్నా పోయినసారి దళితుడు ముఖ్యమంత్రి చేస్తానం ఈసారి మళ్ళీ గెలిపి పోయినసారి మాట ఇచ్చి తప్పినాం ఈసారి ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తాను కోరుకోడు కేసీఆర్ కుటుంబం మళ్ళా అయ్యా ముఖ్యమంత్రి అయ్యా కాకుండా మన కొడుకు ముఖ్యమంత్రి కొడుకు కాకుండా మన బిడ్డ ముఖ్యమంత్రి